అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. విశాఖలో అనాథ పిల్లలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు ఓ వ్యక్తి. తల్లిదండ్రులు లేని పిల్లలందరికీ తానే తల్లి తండ్రి అయ్యి హక్కును చేర్చుకున్నారు. ఏజెన్సీ కొండవాళ్ళు ప్రాంతాల్లో అయితే తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని హక్కుగా చేర్చుకొని మొత్తం వాళ్ళందరికీ చదువు నేర్పించి తన వద్దే ఉంచుకొని అందరినీ ఒక ప్రయోజకులను చేసే ప్రక్రియలో అద్భుత కుమార్ అయితే వాళ్ళందరినీ సాగుతున్నారు. అసలు ఈయన ఉద్దేశం ఏంటి, ఈయన అసలు ఏమనుకుంటున్నారు, ఈ పిల్లలు ఎందుకు హక్కును చేర్చుకొని వీళ్ళందరినీ పోషిస్తున్నారని మనతో పాటు అద్భుత కుమార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అద్భుత కుమార్ గారు నమస్తే సార్. నమస్కారం. ఏంటి అసలు మీ మెయిన్ మోటో ఏంటి? అసలు ఇంతమంది పిల్లల్ని మీరు హక్కును చేర్చుకొని వాళ్ళందరూ యోగక్షేమాలు అయితే చూసుకుంటున్నారు, ఏం చెప్తారు మీరు? యాక్చువల్లీ ఒకప్పుడు నేను చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను సార్. మా ఇంట్లోని నాకు కూడా ఫుడ్ లేని టైంలోని మా అమ్మగారు పక్కింటి వాళ్ళని అడిగేసి నాకు ఫుడ్ పెట్టిన రోజులు ఉన్నాయి సార్. అప్పుడు నా వయసు ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉంటుంది సార్. అప్పుడు నాకు కొంచెం జ్ఞానం ఉంది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నా వయసు 10-11 సంవత్సరాలు వచ్చింది సార్. 11 సంవత్సరాల తర్వాత నేను సోషల్ సర్వీస్ చేస్తూ ఉండేవాడిని. ఎవరిని చూసినా సరే, ఏ పెద్దవాళ్ళని చూసినా, ఏ రోడ్ల మీద బెగ్గింగ్ చేసేవాళ్ళు, పేద పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని చూసినా నాకు ఏదో తెలియని ఇది వచ్చేసేది సార్. వాళ్ళకి ఏదో సాయం చేయాలని ఉండేది, కానీ నా దగ్గర అవకాశం ఉండేది కాదు. ఆ టైంలో నేను బిజినెస్ చేస్తూ ఉండేవాడిని. సారీసు, డ్రెస్సెస్ కొత్తవి రోడ్ల మీద విక్రయిస్తూ ఉండేవాడిని. ఇలాగా బ్యాగ్ వేసుకొని వీధుల్లో తిరుగుతూ విక్రయిస్తూ ఉండేవాడిని. నాకు 20 ఇయర్స్ వచ్చేటప్పటికి నాకు మ్యారేజ్ అయిపోయింది సార్. 20 ఇయర్స్కి మ్యారేజ్ చేశారు. ఆ తర్వాత నేను రియల్ ఎస్టేట్ చేయడం స్టార్ట్ చేశాను సార్. అప్పటికి నాకు ఆశ ఉంది, ఏమని పేద పిల్లల్ని, ముసలి వాళ్ళని పెంచాలి అని నాకు గోల్ ఉండేది సార్. అప్పుడే నేను ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. పేదవాళ్ళని, ముసలి వాళ్ళని హక్కును చేర్చుకొని వాళ్ళని నేను సాగుతూ ఉండేవాడిని. లాస్ట్ ఇయర్ 1 ఇయర్ వరకు నేను వాళ్ళని చూసుకున్నాను. వాళ్ళని వేరే వాళ్ళకి దత్తత ఇచ్చాను సార్. ఇచ్చేసిన తర్వాత పేద పిల్లల్ని తేవాలి, చదివించాలన్న ఆలోచనతో నేను ఎలాగంటే, ఆ ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే, నేను చదువుకోలేదు సార్. 1వ తరగతి కూడా చదువుకోలేదు. నేను చదువుకోకపోయినా సరే నా తరపు నుంచి కొంతమంది పిల్లల్ని నేను చదివించాలి, వాళ్ళని ప్రయోజకులు చేయాలన్న ఆలోచనతో పిల్లలందరినీ కూడా ఈ అరకు, పాడేరు ప్రాంతం నుంచి ఎందుకంటే ఎంచుకున్నాను నేనంటే, లోకల్లోని చాలా ఏరియాల్లోని చిన్న చిన్న గ్రామాల్లో కూడా స్కూల్స్ ఉన్నాయండి. వీరి యొక్క గ్రామాల్లోని ఏ స్కూల్స్ లేవు. వీళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే 4-5 కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసినటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. వీరి పేరెంట్స్ చూస్తే చాలా పూర్ సార్. వాళ్ళు పొలం నాటితే కానీ వారికి తిండి దొరకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు పొలాన్ని నాటితేనే వాళ్ళకి తిండి వస్తుంది సార్. వాళ్ళ దగ్గర మనీ ఉండదు సార్. మ్యాక్సిమం వాళ్ళ దగ్గర నేను చూసి 100 రూపాయల నోటు చూస్తే వాళ్ళకి ఘనం సార్, చాలా ఎక్కువ వాళ్ళకి. అలాంటి ప్రాంతాలకి నేను వెళ్ళి వీళ్ళందరినీ కూడా నిజంగా లేని పిల్లలు ఎవరున్నారని అక్కడ కూడా నేను ఇంకా ఎంక్వైరీ చేసి ఈ పిల్లలందరినీ కూడా నేను మా ఆశ్రమంలో జాయిన్ చేసుకోవడం జరిగింది సార్. మన తోటగారు హై స్కూల్లోని వీళ్ళందరినీ చదివిస్తూ ఉన్నాను సార్. ఆశ్రమం అంటున్నారు కదా, ఏంటి ఆశ్రమం పేరేంటి? మీ ఆశ్రమంలో ఎంతమంది ఉన్నారు? మా ఆశ్రమం పేరు కీర్తి ఫౌండేషన్ ఆర్ఫనేజ్ హోమ్ సార్. ఈ కీర్తి అన్నది మా పిల్లండి. మా పాప పేరు కీర్తి. మా పాప పేరు మీద స్టార్ట్ చేయాలనే ఆలోచనతో పాప పేరు మీద ఈ సంస్థ స్థాపించాం. తోటగారు హై స్కూల్లో చదువుతున్నారు. మొత్తం వచ్చేసి 30 మంది పిల్లలు ఉన్నారండి. ఈ 30 మంది పిల్లల్లోని ఫస్ట్ ఎల్కేజీ నుంచి చదువుకునే పిల్లలు 16 మంది ఉన్నారండి. మిగతా వాళ్ళు వచ్చేసి 9వ క్లాసు, 8వ క్లాసు, 10th క్లాస్ ఉన్నారండి. వాళ్ళందరూ మన తోటగారు పెద్ద స్కూల్లో చదువుతున్నారు. ఇంకొక 3 ఆడపిల్లలు ఉన్నారండి. వాళ్ళు వచ్చేసి మన MTHW మన కృష్ణ కాలేజీలోని చదువుతున్నారండి. 3 పిల్లలు నర్స్ కోర్సు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా డైలీ ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఓన్లీ ట్రావెలింగ్కే 200 అవుతుంది సార్. వీళ్ళ మెయింటెనెన్స్ ఇదంతా వ్యయంతో కూడిన విషయం ఏంటి? మీరు ఎలా పెడుతున్నారు? చాలా కష్టంగా నడిపిస్తున్నాం సార్. యాక్చువల్లీ నేను అనుకున్నది అయితే సార్ 15 మందే సార్. 15 మందిని తెచ్చి నేను పెంచుదాం అనుకున్నాను. అయితే 15 మందిని తెచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నా పరిస్థితి బాగాలేదు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చారు. పేరెంట్స్ లేని వాళ్ళు కూడా వాళ్ళ చుట్టాలు ఉంటారు కదండి, వాళ్ళు తీసుకొని వచ్చి మా దగ్గర జాయిన్ చేశారు సార్. అలాగే మరి ఇప్పుడు వీళ్ళందరికీ డోనర్స్ ఎవరైనా ఉంటారా? అసలు ఏంటి, మెయింటెనెన్స్ ఎలాగా? నాకు ఎప్పటి నుంచో ఒక 2017లో ఈ సంస్థ స్టార్ట్ చేసాం కదా సార్. అప్పటి నుంచి నాకు సోషల్ మీడియాలో ఉండడం అలవాటు సార్.
ఏ వీడియో అయినా సరే నేను నెట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అప్పటి నుంచి చేస్తూ నాకు ఒక 6,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు సార్ ఇన్స్టాగ్రామ్లోని. ఫేస్బుక్లో ఒక 5,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు సార్. నాకు డోనర్స్ కూడా ఒక 200 మంది నాకు నెంబర్లు ఉన్నాయి సార్. ఎప్పుడైనా హెల్ప్ చేసిన వాళ్ళది నెంబర్ ఫీడ్ చేసుకోవడం, వాళ్ళకి వాట్సాప్లోని వీడియో పంపించడం చేస్తూ ఉంటాను సార్. అదేవిధంగా వీళ్ళందరూ సహకారంతో నేను ఏ యొక్క కార్యక్రమం జరిగినా సరే అందరికీ పంపిస్తుంటాను సార్. వాళ్ళ రిలేటివ్స్ ఏ కార్యక్రమం జరిగినా ఇక్కడికి వచ్చి జరుపుకుంటుంటారండి. మన ఇన్స్టాగ్రామ్లో కూడా జనాలు చూసి మన ఆశ్రమంకి వచ్చి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, చనిపోయినటువంటి సంవత్సరికాలు ఈ ఆశ్రమంకి వచ్చి జరిపించుకుంటున్నారు సార్. అంటే జరిపించుకోవాలంటే ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి మాకు ఒక రోజు ఫుడ్ స్పాన్సర్ చేస్తారు సార్. కొంతమంది 2 రోజులకి 3 రోజులకి ఫుడ్ స్పాన్సర్ చేస్తారు. అలాగే ఎలా లేదన్నా మనకి నెలకు వచ్చేసి ఒక 30 రోజులు నెలకే కదా సార్, ఒక 20 రోజులు వస్తుంది సార్ జనాల్లోంచి. ఒక 10 రోజుల మటుకు నా చెమట జీతంతో నేను పెంచుతున్నాను సార్. అవును సార్. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కావాలి? మీరు ఎలాంటి సాయం అయితే మీరు అభ్యర్థిస్తారు ఒకవేళ ప్రభుత్వం మీకు ఎదురైతే? నాకైతే ప్రభుత్వం నుంచి అయితే ఒకటే సాయం కావాలి సార్. పిల్లలకి ఇప్పుడు ఇందులో 30 గజాల్లోని 30 మందిని పెంచుతున్నాను సార్ నేను. నాకు లేనటువంటి స్థితిలోని నాకు కలిగింది ఈ ఒక్క స్థలమే సార్. దీంట్లో నేను 30 మందిని పెంచుతున్నాను. ఇబ్బంది పడుతూ మీరే చూశారు ఇప్పుడు ఎంత ఇరుగ్గా ఉందో. పగలైతే వాళ్ళు వేసుకున్నటువంటి బొంతలు మడత వేసేసుకొని పక్కన పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సార్. మళ్ళీ నైట్ అయితే మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ అదే ప్లేస్లోని వీళ్ళందరూ కూడా ఆ బొంతలు వేసుకొని పడుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం సార్. మాకు కావాల్సినటువంటి సహాయం ఒకటే సార్. పిల్లలకి ఏదైనా చిన్న స్థలం ఏదైనా కేటాయిస్తే చిన్న రేకుల షెడ్ ఏదో వేసి ఇంకా వీళ్ళని పెంచాలని ఆలోచన సార్. ఇంకొక 20 మంది నా దగ్గర జాయిన్ అవుతానని ఫోన్లు చేస్తున్నారు సార్. నేను పెంచడానికైతే ఏదో రేషన్ బియ్యం అన్న పెట్టి పెంచుతాను సార్. నేను మంచి బియ్యంలోని రేషన్ బియ్యం అన్న కలిపేసి పెంచగలను. కాకపోతే వీళ్ళు ఉండడానికి ఇక్కడ స్థలం అవైలబుల్ లేదు కాబట్టి నేను ఆలోచిస్తూ ఉన్నాను సార్. నాకు కావాల్సిన సహాయం ఒకటే సార్. వీళ్ళకి ఏదైనా ఉండడానికి నీడ సహాయం చేస్తే నాకు చాలు సార్. అంటే ప్రధానంగా మీ దగ్గర ఇంతమంది 30 మంది పిల్లలు ఉంటున్నారు. వాళ్ళ చదువు, వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంది? ప్రస్తుతానికి బాగుందా? వీళ్ళు ఎలా చదువుకుంటున్నారు? ప్రస్తుతానికైతే పిల్లలు ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంది సార్. మన దగ్గరికి వచ్చిన తర్వాత పిల్లలు కూడా చాలా అఫీషియల్గా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి తెచ్చినప్పుడు ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. చాలా బ్లాక్గా ఉండడం, వీళ్ళు వస్త్రధారణ బాగోపోవడం, హెయిర్స్ బాగోపోవడం. ఇక ఈ పాపకు వచ్చేసి సార్, ఈ పాప మొత్తం తలంతా అట్ల కట్టేసింది సార్. ఈ పాపకి ఓల్డ్ ఫోటో మా దగ్గర ఉంది. ఈ పాప మా దగ్గరికి వచ్చి చాలా బ్లాక్గా ఉండేది. మన ఆశ్రమంకి వచ్చిన తర్వాత ఇలా ఉంది సార్, నీట్గా ఉంది. ఇదే విధంగా పిల్లలందరూ కూడా అలాగే ఉండేవారు. మా ఆశ్రమంకి వచ్చిన తర్వాత ఆయాలు కూడా చాలా సర్వే చేస్తారు సార్. పిల్లలకి వాళ్ళ సొంత పిల్లల్లాగా వాళ్ళు చూసుకుంటుంటారు. ఇప్పుడు నేను వస్తుంటాను, వంట వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాను. తర్వాత ఏది లేకపోయినా నేను ప్రైవేట్ చేయగలను సార్. కాకపోతే పిల్లల్ని చూసేటటువంటి ఆయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బట్టి కూడా పిల్లలు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది సార్. మార్నింగ్ ఎర్లీగా 5:30కి ఆయాలు లేపుతారు సార్. ఆయాలు లేపిన తర్వాత నేను వస్తాను సార్. వచ్చిన తర్వాత పిల్లలందరితో ప్రేయర్ చేయిస్తాను సార్. ఏదైనా సరే ఎవరికి నచ్చిన దేవుడితో వాళ్ళకి మోకరించి ప్రార్థన చేసుకోమని చెప్తాను సార్. వాళ్ళు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత యోగా నేర్పిస్తాను సార్. యోగా అయిపోయిన తర్వాత స్నానాలు అవి చేసేసి 8:30కి స్కూల్కి బయలుదేరే ముందు టిఫిన్ సెక్షన్ ఉంటుంది సార్. ఇది వీళ్ళకి ప్లేస్ కూడా సరిపోవట్లేదని చెప్పి బల్లలు కొట్టించాను సార్. ఈ బల్లల్లోని బఫీ నుంచొని తినేలాగా ప్లాన్ చేసి వీళ్ళకి ఇక్కడ భోజనం పెడుతున్నాం సార్. ఇక్కడైతే మాకు ఫుడ్ విషయంలో అయితే ఏ ఇబ్బంది లేదు సార్. జనం వచ్చి ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తున్నారు. చేయకపోతే మేము ఏదో విధంగా నడిపిస్తున్నాం సార్. ఫుడ్ విషయం అయితే ఇబ్బంది లేదు. పిల్లలు పడుకోవడానికే ఇక్కడ ఇబ్బంది ఉంది సార్. ఆ ఒక్క సహాయం మాకు ప్రభుత్వం నుంచి అందిస్తే మేము ఇంకా ఎక్కువ మందిని పెంచగలుగుతాం సార్. ఇలా మీ పిల్లలు చక్కగా ఆనుమత్యాల్లో ఉన్నారు. వీళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉన్నారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇది ప్రధానంగా ఈ తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల్ని హక్కుకు చేర్చుకొని వాళ్ళకి ఆలనా పాలనా మొత్తం అంతా చూసుకుంటున్న అద్భుత కుమార్కి ప్రభుత్వం నుంచి తను అడిగిన కొద్దిపాటి ఈ స్థలం అయితే ఇస్తే ఇంకా నేను పిల్లల్ని ఇంకా చాలా బాగా చూసుకుంటానని చెప్పి తను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వం అలాగే డోనర్స్ అద్భుత కుమార్కి మరింత సహాయం చేయాలి. అద్భుత కుమార్ గారు మరింత మంది పిల్లల్ని సాకి వాళ్ళ యోగక్షేమాలు బాగా చూసుకోవాలని చెప్పి మనం ఆశిద్దాం. కెమెరామెన్ రావణ్ కుమార్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. సోనియా. ఏం క్లాస్ చదువుతున్నావు? ఫోర్త్. ఎక్కడ, ఏ ఊరు నుంచి వచ్చావు? ఒడిస్సా. మీ సార్ బాగా చూసుకుంటారా? ఏం పేరు మీ సార్ పేరు? అద్భుత్ కుమార్.
బాగా చూస్తున్నారా, బాగా చూసుకుంటారా? బాగా చదువుతున్నావు నువ్వు? పెద్ద అయితే ఏమవుతావు? డాక్టర్ డాక్టర్ అవుతావా? మరి డాక్టర్ అవడానికి బాగా చదవాలి, బాగా చదువుతావా? రిష్ కుమార్ ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు? షేర్బైలు చేరుబయట. ఎక్కడ? పాడేరా? నెక్స్ట్ ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్ ఏ స్కూలు? ఎంపీపీఎస్ హై స్కూల్. 5th క్లాస్ చదువుతున్నావా? పెద్ద అయితే ఏమవుతావు నువ్వు? పోలీస్ పోలీస్ అవుతావా? పోలీస్ అని చెప్తున్నా. అవును సార్ బాగా చదువుతున్నావా? బాగా పోలీస్ మీ సార్ని బాగా చూసుకుంటావా? చూసు అయిన తర్వాత ఉద్యోగం వచ్చాక వెళ్ళిపోతావా? బాగా చూసుకుంటాను సార్. బాగా చూసుకుంటావా? జగదీష్ ఏ క్లాస్? 4th క్లాస్ ఏ స్కూల్ చదువుతున్నామా? ఎంపీపీఎస్ స్కూల్. పెద్ద అయితే ఏమవుతావు? ఆర్మీ ఆర్మీకి వెళ్తావా? మరి బాగా చదువుకుంటావా? చదువుకున్నాను. ఆర్మీకి వెళ్ళి మరి మీ ఫ్రెండ్స్ అందరినీ పట్టించుకుంటావా? అప్పుడు చూసుకుంటావా? చూసుకుంటా మీ సార్ని? చూసుకుంటున్నా. ఆర్మీకి వెళ్ళి ఏం చేస్తావు నువ్వు? ఆర్మీ ట్రైనింగ్ చేసుకొని మన దేశాన్ని కాపాడుతా. కాపాడతావా? సాయి పృథ్వీ ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు? షేర్బైలు ఎక్కడ, ఏ జిల్లా? జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్ ఏమవుతావు పెద్ద అయిన తర్వాత? ఇంజనీర్ తేజస్విని. ఏ క్లాసు? 4th క్లాస్ 4th క్లాస్. ఏ ఊరు మీది? జాలడ ఎక్కడ? పాడేరు సైడ్. పాడేరా? ఏమవుతావమ్మా పెద్ద అయితే? డాక్టర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.